గండికోటని ఎవరు టచ్ చేయలేకపోయారు. జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీని కూడా టచ్ చేయలేరు. ఉమ్మడి కడప జిల్లా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన జిల్లా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఎవరికి లేని విధంగా 1 కోటి మంది కుటుంబ సభ్యులు నాకు సొంతం చేశారు. బడుగు బలహీన వర్గాల్ని ప్రోత్సహించింది ఒక తెలుగుదేశం పార్టీ. జిల్లాలో మనం చూస్తున్నాం 2019 నుంచి 24 వరకు మనని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మన పైన కేసులు పెట్టారు. బయటికి వస్తే ఏకంగా దాడి చేశారు. పెద్ద ఎత్తున పోరాడితే మన ప్రాణాలే తీశారు. కానీ టైం వచ్చినప్పుడు పసుపు ధైర్యం ఏంటో చూపించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే సొంతం. మనందరం చూసాం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయాడే ఆ తోట చంద్రనే మీ లోకేష్ ఒక స్ఫూర్తి. మీ పోరాటం వల్లనే ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో 7 స్థానాలు మనం సొంతం చేసుకుంటాం జరిగింది. ఈరోజు వేదిక మనం మేము కూర్చున్నామంటే దాని వెనకాల కార్యకర్తల చెమట రక్తం ఉంది. యువగలం పాదయాత్రలో స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నాడు. ఆనాడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదని.